దేవీపట్నం మండలంలోని 44 గ్రామాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా ముంపునకు గురవుతాయని వారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించడానికి కొండ కిందకు దించాలని నిర్ణయించింది. అయితే అందులో ఒక గ్రామమైన తాళూరు గ్రామ ప్రజలు R&R ప్యాకేజీ అందే వరకు గ్రామం వీడేది లేదని మొండికేశారు. గత ప్రభుత్వం ఈ విషయంపై పూర్తిగా నిర్లక్ష్యం వహించడంతో చాలా ఏళ్లుగా ఆ గ్రామ ప్రజలు దుర్భర జీవితం గడుపుతున్నారు. ఇక వర్షం మొదలైతే ముంపునకు గురవుతున్న తాళ్ళూరు గ్రామ వెతలను అధికారులు సైతం పట్టించుకోవడం లేదు. ముంపునకు గురయ్యే గ్రామాల్లో గ్రామ సభల్లో నిర్వాసితులకు పునరావాస కాలనీలు ఎక్కడ కావాలో అక్కడ నిర్మించుకునే అవకాశాన్ని కల్పించారు. అదేవిధంగా అన్ని కాలనీలను నిర్మించడం జరిగింది. కానీ తాళ్ళూరు గ్రామస్తులు కోరుకున్నది రావిలంక వద్ద అయితే వారికి భీంపల్లి సమీపంలో పునరావాసం కల్పించడంతో వారందరూ నిరుత్సాహానికి గురయ్యారు. దానికి తోడు నష్టపరిహారం కూడా వారికి అందకపోవడంతో ఆ గ్రామంలోని 40 కుటుంబాలు గ్రామాన్ని ఖాళీ చేసేది లేదని ఏకతాటిపైకి వచ్చారు. పునరావాస కాలనీలో మౌలిక సదుపాయాలతో పాటు నష్టపరిహారం కూడా అందించాలని కలెక్టర్కు తమ గోడును వెల్లబుచ్చారు తాళ్ళూరు నిర్వాసితులు. అయితే వారి గోడు గోదాట్లో కలిసిపోయింది. నేటికి ఏ ఆధారం లేక ఏ పరిహారం అందక నిరాశ్రయులుగా ఉండిపోయారు. చావనైనా చస్తాం గాని నష్టపరిహారం అందే వరకు గ్రామాన్ని విడిచేది లేదు అన్నట్టుగా పట్టుదలతో ఉన్నారు. తాళ్ళూరు వాసులు ఇప్పటికైనా అధికారులు స్పందించి న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుకుంటున్నారు. పోలవరం నిర్వాసితుల డిమాండ్. గ్రామం ఖాళీ చేసి నేటికి 18 సంవత్సరాలు దాటినా ప్రతి ఒక్కరికి R&R ప్యాకేజీ ఇవ్వాలి. కొండపోడు భూములకు తక్షణమే డబ్బులు చెల్లించాలి. భూమి క్రింద మంచి పొలాలు అందించాలి. ప్యాకేజీకి అర్హులైన వారు మరణిస్తే వారి ప్యాకేజీలు మరియు కాలనీలు వారసులకు అందే విధంగా చూడాలని, R&R కాలనీలో పూర్తిస్థాయి పనులు చేయించి ఇల్లు ఇస్తేనే గ్రామాలు ఖాళీ చేసి వస్తామని డిమాండ్ చేశారు. తక్షణం మా సమస్యలను పరిష్కరించే బాధ్యత పోలవరం పూర్తి చేసేందుకు కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ తాళ్ళూరు అండి, వండమొదల పంచాయతీ తాళ్ళూరు గ్రామం. మేము అక్కడికి తరలి రావడానికి సబ్ కలెక్టర్ గారు వెహికల్ పెట్టి మమ్మల్ని తరలించాలి. మేము వెళ్ళే ప్లేస్లోని అన్ని శుభ్రంగా చేసి మాకు ఉంచితే మేము రావడానికి సిద్ధంగా ఉన్నాము. మాకు పొలానికి పొలం ఇవ్వాలి, తర్వాత చెట్లకి ఆ పొలానికి కూడా డబ్బులు రావాలి, అవి కూడా ఇవ్వగలరు. తర్వాత 18 సంవత్సరాలు వచ్చిన కుర్రోళ్ళు కూడా మీరు కొద్దిగా వాళ్ళ మీద దయ తెలిసి దాన్ని కూడా చూడగలరనేసి మేము కోరుకుంటున్నాము. డెత్లు ఉన్న వాటికేమో వీఆర్ఓ గారు అప్పుడే కాదు కలెక్టర్ గారు వచ్చింది నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత ఇస్తామంటున్నారు. అవి కూడా మా ఎవరి వాళ్ళకి ఇచ్చేలాగా చూస్తారని మేము మరి కోరి ప్రార్థిస్తున్నాం. నిరంతరం వార్తా స్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మా VST న్యూస్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్.